మనం వస్త్రాన్ని ఆవహించి దేవతలు ఉంటారట. ఓ వస్త్రాన్ని ఆవహించి, అందుకే చూడండి, ఒత్తులకి ఏది వాడతాం? పత్తి వాడతాం. మన వస్త్రాలు దేంతో చేస్తారు? దారంతో చేస్తారు. అంటే కొన్ని కొన్ని సామాన్లకి కొన్ని కొన్ని ప్రత్యేకమైనవి ఉన్నాయి. విశేషం. వస్త్రం చాలా విశేషం. ఎందుకంటే దేవుడికి 16 ఉపచారాల్లో వస్త్రమే ఎందుకు పెట్టారు? దాని యొక్క విశేషం ఉంది కాబట్టి. మన శరీరాన్ని కాపాడమే కాకుండా ఎంతో హుందాతనాన్ని ఇస్తుంది వస్త్రం. అందుకని శుభ్రమైన వస్త్రాలు కట్టుకోండి, ఉతికారేసినటువంటి బట్టలు ధరించండి, చక్కగా చేతికి గాజులు వేసుకోండి, నుదుటిని కుంకుమ ధరించండి, కాళ్ళకి పట్టీలు వేసుకోండి. ఈ గాజుల శబ్దం అంటమ్మా, భర్తకి వడ్డించేటప్పుడు, అన్నం వడ్డించేటప్పుడు ఒక శబ్దాన్ని, పిల్లల్ని ఎత్తుకునేటప్పుడు ఒక శబ్దాన్ని. చూడండి, గాజుల శబ్దానికి పిల్లలు గుర్తుపడతారు. ఏ తల్లి గాజుల శబ్దాన్ని ఆ పిల్లలు గుర్తుపడతారు. ఎందుకు మరి? అంటే అందులో ఉండే ప్రత్యేకత, గాజుల్లో ఉండే ప్రత్యేకత, అందం ఒకటైతే ఈ గాజులు గలగలా శబ్దానికి భర్తకి ఇలా ఇలా వడ్డిస్తూ ఉన్నప్పుడు ఈ చప్పుడు అవుతూ ఉంటే అంత మోహనానికి గురవుతూ ఉంటే, అంటే నా భార్య చూడు ఎంత అందంగా ఉందో, ఆ చేయి చూస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు గొడవలు ఎందుకు వస్తాయి? దీనిలో అలంకరణ చాలా ప్రత్యేకత అమ్మా. శ్రావణ శుక్రవారం కాళ్ళకి పసుపు రాసుకోండి. ఈ అలంకరణ చేసుకునే పూజ కూర్చోండి ఫస్ట్. అలా అని బ్యూటీ పార్లర్కి వెళ్ళి శారీ డ్రాపింగ్ ఇవన్నీ చేయించుకోమని చెప్పట్లేదు. చక్కగా అలంకరణ చేసుకొని, తలలో పువ్వులు ధరించి, కాళ్ళకి పసుపు రాసుకుని, ముఖ్యమైనది కళ్ళమ్మట నీళ్లు పెట్టుకోకండి. ప్రతి శుక్రవారము భర్త యొక్క ఆశీర్వాదము, అలాగే అత్తమామల యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఈ ముఖ్యంగా ఏ వ్రతం ఆచరించినా కూడా భర్త అనుమతితోనే చేసుకోవాలి. ఎందుకంటే ధర్మేచ అర్ధేచ కామేచ, అగ్ని సాక్షిగా, పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేశాం కదండి. నాతి చరామి నాతి చరితవ్య, అంగీకారం ఉండాలి. ఇద్దరం చెప్పాంగా. అందుకని అంగీకారం కావాలి. కాబట్టి పూజ కూర్చునే ముందు కూడా అక్షింతలు వేసుకుని ఆ అలంకారాన్ని చూస్తే వాళ్ళ మనసు ఎంత ఆనందపడిపోతూ ఉంటుంది. కరెక్ట్. కనీసం శుక్రవారం లక్ష్మీదేవిలా ఉండండి.